చల్లగా. రిషిల్ పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బద్దలు కొట్టేరు. ఒరే బంగారు కొండ, yes sir, పాడడానికి కొంచెం ఎనర్జీ కావాలి కదరా. yes sir, కదా. బంగారు కొండ కాదు, స్వాతి ముత్యం, స్వాతి ముత్యం. ఎవరికి కొట్టాయమ్మా, నిన్ను ఎవరికి కొట్టారు? సార్థక్, నేర్చుకుంటావా డాన్స్? తర్వాత నేర్చుకుంటావు. ఓకే, వాడికి 2-3 స్టెప్పులు నేర్పించాలరా నువ్వు. okay sir, ఓకే బ్రో. bro, ఇది ఫోక్ సాంగ్, yes bro. నువ్వు రాక్ సాంగ్ పాడడానికి వచ్చినట్టున్నావు. ఏం అడగాలో కామేష్ అంకుల్ని అడగండి. సరే కామేష్ అంకుల్ తర్వాత అడుగుదాం కానీ, లేకపోతే నువ్వేం పాడతావో కామేష్ అంకుల్ని అడుగుదామా? లేదు నేనే చెప్తా బ్రో. చెప్పు. పాట పేరు రాములో రాముల, రాసిన వారు కాసర్ల శ్యామ్ గారు, పాడినవారు అనురాగ్ కుల్కర్ణి గారు, ఇంకా మంగ్లీ గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. మూవీ అల్లవైకుంఠపురంలో. ఒక్కసారి ఈ సినిమాకి తమన్ గారికి నేషనల్ అవార్డు పొందారు. సో వారికి కంగ్రాచులేషన్స్ తెలుపుకున్నట్టుగా, ఆయనకు వినపడేటట్టుగా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాను. చిన్నవాడైనా ఈ వయసులో గొప్పగా సాధనలు చేస్తున్నారు. వారికి మా పాడుతా తీయగా బృందం తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ సాయి. గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ రాకింగ్. ఆల్ ద బెస్ట్ సార్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. చిన్నప్పటి నుంచి తెలుసు నాకు తమన్ను. సో ఇలాగే ఉండేవాడ్రా, ఇంతే అల్లరి, ఇట్లాగే ఎనర్జీ, కానీ డ్రమ్స్ ఈ ఏజ్లో కూడా అంత అద్భుతంగా వాయించేవాడు. అవునా సార్? గుచ్చుకుంటాను డ్రమ్ చేయి పెడితేనే. ఇంకా వెనకమాల అయితే అసలు లేదు ఇక్కడ ఒక పార్టీ జరుగుతుంది. సార్ అట్లా ఏం లేదు. ఉంది, నీ వెనక నీకేం కనపడుతుంది మాకు తెలుసు. నేను ఆల్రెడీ చూసేసుకున్నా ఇప్పుడు. అక్కడ చూసుకున్నావు వెనకాల? అవును. ఏం చూసుకున్నావు? ఈగలు ఉందని. ఈగలా? yes bro. అది ఈగలు కాదు, అది కాకి. ఏంటో బ్రో. అవును ఏంటో, ఎందుకో. ఆల్ ద బెస్ట్. ఏ బ్రదర్ ఆపమ్మ, ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమనుందా? అబ్బా కడుపు నిండిపోయింది సాయన్న. 1-2 22 బస్సుల మస్తు కట్అవుట్, వచ్చాగాళ్ళ బ్యాచ్ ఉండేది, వచ్చినమంటే సుట్టు, కిక్కే సాలక ఓ నైటు, ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రూటు, చీర గట్టుకొని చెడు బీరు మెరిసినట్టు, పొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, మంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ, సుఖదాగక శక్కరొచ్చెరో, ఏమందమ్మావ జింక లెక్క దుంకుతుంటరో, ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో, నా దిల్లుకు మావ. రావులో రావులా నన్నాగం చేసిందిరో, రావులో రావులా నా పానవు తీసిందిరో, రావులో రావులా నన్నాగం చేసిందిరో, రావులో రావులా నా పానవు తీసిందిరో. రాము రాములో ఇది రాముహా రాము రాములో రాము రాములో ఇది రాముహా రాము రాములో
వచ్చిందే సీర కొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే నువ్వు లాగినట్టు కొళ్ళు చల్లుమంటాండే నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సంగమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఏం పెక్కురమావా రాములో రాములా నన్నాగం చేసిండురో రాములో రాములా నా ప్రాణం తీసిండురో రాములో రాములా నన్నాగం చేసిండురో రాములో రాములా నా ప్రాణం తీసిండురో రాములో రాములా అన్నాగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో నా పానం తీసిందిరో నువ్వు పాడితే నాకు టైర్డ్ అవుతుందిరా. What? Why? I don't know why. You tell me why. I don't know, bro. I don't know. ప్రిన్సిపల్ స్టెప్ ఏదో ఒకటి ఉంది, అదేంట్రా అది? తలగొక్కొని దోశలేయడా ఏంటది? అదేందిరా అది? దోశలేయి దోశలేయి నా జుట్టు గోకో, దోశలేయి దోశలేయి నా జుట్టు గోకో. అట్లేనా? అంతేనా? అంతే బ్రో. ఏం మాట్లాడుతుంది? సెటప్ యువర్ మౌత్. చూడు ఎంత రెడీగా ఉన్నారు చూసారు గురుగారు. అసలు మైక్ పెట్టుకుని రెడీగా అసలు మాట్లాడాలి, నీ గురించి మాట్లాడాలని రెడీగా ఉన్నారు గురుగారు. కమాన్. రిషిల్ బాగా పాడారా? థ్యాంక్ యూ సార్. సరే ఏంటి రాగానే ఏంటి అసలు ఒక్క కాల్తో వేసావు స్టెప్? వీడియోలో అట్లనే ఉండే ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ లెగ్ బాగా చేసావు. పాడుతూ కూడా చక్కగా డ్యాన్స్ చేసావు, చాలా బాగుంది. అయితే రాములో రాములు అన్న దగ్గర ఇంకా అందాలేమో, ఆ శ్రావ్యత రాలేదురా, కొంచెం అరిచినట్టుగా అనిపించింది అక్కడక్కడ. నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఓకే ఏం సార్. కొడతాడని భయమా? అలాగే పరిస్థితి కాదు కానీ లేదురా, అనుకోవద్దు. నిజంగా నేను చెప్పింది, నేను నా మనసులో మాట చెప్తున్నా. కొన్ని చోట్ల అరిచినట్టుగా ఉంది, ఇంకా కొంచెం శ్రావ్యంగా రావాలి, సరేనా? ఎస్. కానీ బాగా ప్రయత్నించావు. మమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి చాలా చాలా కృషి చేశావు. ఈ పాట ఏ తాళంలో ఉందిరా? తాళం ఆది తాళం. ఏ గతిలో ఉంది? గతి చతురస్ర జాతి గతి. తిస్ర గతిరా, తకిట తకిట. ఇది కీరవాణి గారు మా సంగీత చర్చలో కొన్ని విషయాలు చెప్పారు ఈ పాటల గురించి. ఇది తకిట తకిట 6/8లో ఉంది. అయితే ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా దాదాపు ఇప్పుడు తకిట తకిట తకిట, రాములో రాముల 6/8, సామజవర గమన 6/8, బుట్ట బొమ్మ ఇలా ప్రాచుర్యం పొందిన పాటలన్నీ 6/8లోనే ఉన్నాయి ఈ సినిమాలో. అట్లాగే అడవి రాముడు సినిమాలో 6 పాటలు 6/8, సూపర్ హిట్ అవన్నీ పాటలు. 6/8లో పాటలు ఉంటే చాలా వరకు జనాలకు చేరుతాయి. ఎందుకంటే ఆ తకిట అనేది లయ, అంటే 2 కాళ్ళతో నడిచే వాళ్ళు ఎవరు అందరూ కూడా నడిచేప్పుడు కూడా ఏదో తక్కిట్ట 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 అంటే ఆ నడకలోనే ఆ తక్కిట ఉంది మనకు. చతుష్పాద జంతువుల్లో తకదిమి 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 తకదిమి, అంటే 4 కాళ్ళతో నడిచేవాడు తకదిమి, వాటికి ఆ లయ. 2 కాళ్ళతో నడిచే వాళ్ళకు తక్కిట లయ. అంటే మన అంతరంగంలో మన శరీరంలోనే ఆ లయ నడకుంటుంది. కాబట్టి 6/8లో చేసిన ఏ పాట అయినా కూడా తొందరగా మనకు చేరువవుతుంది, ఆ పాటలకు తొందరగా స్పందిస్తామని కీరవాణి గారు నాకు సందర్భంలో చెప్పారు. అయితే ఇంకా నేను మామూలుగా పాటలు రాసేప్పుడు అంటుంటాను, ముందు నన్ను రాయమన్నప్పుడు అడుగుతా, భీమవరం బుల్లోడనా చీమ 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 అంటాను. భీమవరం బుల్లోడ 6/8, చీమ చీమ 2/4, తకిట తకదీమి చెప్తారా, చీమ చీమలు రాసిండంటే మళ్ళీ అలా ఆ కొలతలో రాస్తారనమాట. ఇలా ఒక చిన్న సంకేతం అనమాట. ఇప్పుడు చివరికి ఏంటంటే నీ గురించి చెప్పాలంటే, నువ్వు అందరినీ స్పందింపజేస్తావు, అందరితో అల్లుకుపోతావు, అందరితో అంటుకుపోతావు. కాబట్టి నీ పేరు 6/8. గురుగారు ఒక క్వశ్చన్. 2 కాళ్ళ మీద నడిచే వాళ్ళకి తకిట తకిట, 4 కాళ్ళ మీద నడిచే జీవానికి తకదిమి 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 తకదిమి. ఇప్పుడు వీడు 1 కాళ్ళ మీద, దానికి ఏ నడక ఏం చెప్తారు? అఖండ జాతి అంట. ఖండగతి, మళ్ళీ ఖండగతి ఉంది, అఖండగతి. అది అఖండగతి. అఖండగతి కష్టం రా. నేను కేటగరైజ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం ఒకటి తెలుసా? ఓకే బ్రో, అవును సార్.
అవును సునీత గారు. రిషిల్ మ్యామ్ ఎలా పాడావు నాన్న? మీరే చెప్పండి మ్యామ్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నాకు తెలియదు మ్యామ్. మీకు తెలుస్తుంది కదండి పాడేటప్పుడు. లేదు మ్యామ్, నాకు తెలియదు నిజంగానే. మ్యూజిక్ సరిగా వినిపిస్తుందా నీకు ఎస్ మ్యామ్. ఫ్రంట్ మానిటర్స్లో? ఎస్ మ్యామ్. నువ్వు చాలా మంచి ఎంటర్టైనర్వి, చాలా మంచి ఎనర్జీ ఉంది, వెరీ ఆనెస్ట్, వెరీ అంటే మా అందరికీ స్వీట్ హార్ట్ అయిపోయావు నువ్వు పాడతా తీయగాలో బయట చూసే వాళ్ళందరికీ కూడా. కానీ నాన్న సమ్టైమ్స్ శృతి మీద చాలా 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 దృష్టి పెట్టాలి నువ్వు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను నీకు. మధ్యలో సరి చేసుకున్నావు, నీ ఫోకస్ మిగతా అంశాల మీద ఉన్నా కూడా అది శృతి పోకుండా మేనేజ్ చేయడానికి మధ్యలో 1-2 ఎపిసోడ్స్లో చాలా బాగా మేనేజ్ చేసావు. బట్ నువ్వు ఎంత ఎనర్జెటిక్ సాంగ్ పాడినా కూడా శృతిలోనే ఉండాలి. సరేనా నాన్న? ఓకే మ్యామ్. ఎస్. ఈసారి పాడేటప్పుడు నేనేం చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి నువ్వు. ఓకే? ఓకే మ్యామ్. పాట నువ్వు ఎలా ప్రాక్టీస్ చేస్తావో నాకు తెలియదు, కానీ శృతి పెట్టుకొని చేరుతోందా లేదా నీకంటూ ఒక జడ్జ్మెంట్ ఉంటుంది కదా. ఎస్ మ్యామ్. బికాజ్ యు ఆర్ ఆల్రెడీ ఏ జడ్జ్ కదా. మా అందరికి మీద నువ్వు ఒక 1 స్టెప్ అహెడ్ ఉన్నావు. వాడికి అర్థం కాలే పాపం. మ్యామ్ పాపం మ్యామ్. కానీ నాన్న నీకు ఏం చెప్పాలన్నా అయ్యో అనిపిస్తుందిరా. అంత ధైర్యంగా sweet చెప్పండి, ఆడివి. మేము భరించగలం. వీ కెన్ టేక్ ఇట్. ఎస్ మ్యామ్. అదే నాన్న, అది కంప్లైంట్ కాదు, ఒక చిన్న సజెషన్ నీకు. ఓకేనన్నా? ఓకే మ్యామ్. ఇంకా ఇంకా బాగా పాడాలి. ఓకే మ్యామ్. నీ వాయిస్ పవర్కి శృతి దోషాలు కనిపించట్లేదు, వినిపించట్లేదు. నేను ఈ ఇన్ ఇయర్ పెట్టుకొని వింటాను కదా, ఎస్ మ్యామ్. ఇది ఇన్ ఇయర్ మానిటర్. నీకు ముందు ఎలా ఉంటుందో నీ గొంతు నాకు ముఖ్యంగా దీనిలో వినిపిస్తూ ఉంటుంది. ఓన్లీ నీ వాయిస్ మీద ఫోకస్ ఉంటుంది. ఎస్ మ్యామ్. సో ఇందులో ఎంత క్లియర్గా వినిపిస్తుందంటే మీ అందరికీ తెలియదు కూడా, ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు సరి చేసుకుంటే ఫ్యూచర్లో నువ్వు రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి పాడేటప్పుడు తక్కువ తప్పులు చేస్తావు. ఓకేనా? ఇప్పటి నుంచి శృతి శృతి శృతిలో పాడడానికే ప్రయత్నం చేయి. ఓకే? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. జయప్రకాష్ గారు. రిషిల్, సార్. వి లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను పర్సనల్గా చెప్పాలంటే ఎప్పుడు రిషిల్ వస్తాడరా, ఎప్పుడు రిషిల్ పాడతాడరా అని వెయిట్ చేస్తూ ఉంటా. రిషిల్ అలాంటి ఎనర్జీ. నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్లా ఒక విమానం ఫ్లైట్ ఇలా టేక్ ఆఫ్ అవుతుంది కదా, ఎస్. నువ్వు అలా కాదు, ఫుల్ థ్రాటిల్ ఇలా టేక్ ఆఫ్ అవుతావు. ఉర్రని రాకెట్లా వెళ్ళిపోతావు. అలా కాకుండా స్లోగా టేక్ ఆఫ్ అవుతే బ్యాలెన్స్లో ఉంటుంది. మళ్ళీ పాటని ముక్కలు ముక్కలుగా చేసి ఇలా పంచేస్తున్నావు. రాములో రాములో నీకు ఈ ముక్క తీసుకెళ్ళరా. ఈ ఫాస్ట్ ఫుడ్ హోటల్ ఉంటుంది కదా, సైడ్లే కాఫీ, అలా లేకుండా కొద్దిగా సెటిల్ అవుతే అంటే అఫ్ కోర్స్ ఈ పాటలో ఎక్కువ నువ్వు సెటిల్ అవ్వని మేము చెప్పలేము. ఆ పాటలో ఎనర్జీ ఉంది, కానీ ఓవర్ ఎనర్జీలో నీకు తెలియట్లేదు. న్యూస్ రీడర్ లాగా మాట్లాడుతున్నావు. ఆజ్కి ఏ ఖబర్ అని అలా లేకుండా కొద్దిగా కొన్ని చోట పాజెస్ ఉంటాయి, కొన్ని చోట నువ్వు బ్రెత్ తీసుకోవాలి, శృతి, తాళం, ఇవన్నీ నువ్వేమంటే సో నీ ఎనర్జీని కొద్దిగా కంట్రోల్ చేసుకుని దాన్ని అన్ని చోట ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుందని మా అభిప్రాయం. ఓకే సార్. కోపం చేసుకోద్దురా ఇలా చెప్పామని. లేదు సార్. ఓకే, కానీ ఇప్పుడు ఒక్క లైన్లో చెప్పు మేమేం చెప్పామని, తమాష లేకుండా, అంటే సీరియస్గా ఏం చెప్పామని చెప్పు. కొంచెం శృతి మీద, ఇంకొంచెం ఎనర్జీ బ్యాలెన్స్ మీద. ఎనర్జీ బ్యాలెన్స్. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. కానీ ఫోక్లో రాక్ మిక్స్ చేసావురా, భలే ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. సో నీకు ఎంత ఇష్టమైన పాట నువ్వు ఎంత హ్యాపీగా ఎనర్జీగా పాడాలనుకున్నా కూడా దాంట్లో లైట్గా కొంచెం కంట్రోల్ ఉండాలన్నమాట. అది ఇంకేమీ లేదు. జడ్జెస్ చెప్పడం, అందరూ చెప్పడం అదొకటే. కొంచెం కంట్రోల్తో నువ్వు ఏం పాడుతున్నావో నువ్వు విని, ఇక్కడ కొంచెం దాంట్లో ఆ రాములో ఆ అమ్మాయి గురించి పాడేటప్పుడు అసలు నేను ఇట్లా చేసేసింది అన్నప్పుడు దాంట్లో కూడా కొంచెం ఒక లవ్ ఉందన్నమాట. ఓకే సార్. అది ఆ సంగతి. ఓకే, నోట్ దట్ పాయింట్.